ఒక పర్సన్‌కి అవతల పర్సన్ నుంచి ప్రాణహాని ఉన్నా, లేదంటే మిమ్మల్ని కిడ్నాప్ చేసినా, లేదంటే రేప్ చేయడానికి ట్రై చేసినా, లేదంటే మీ ఆస్తి కోసము మిమ్మల్ని చంపడానికి ట్రై చేసినా, అలాంటి టైంలో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆత్మరక్షణ కోసం అవతల వాళ్ళపైన దాడి చేయవచ్చు. అంటే దాడి చేసినప్పుడు అలాంటి టైంలో ఆ పర్సన్ కనుక మరణిస్తే మీకు ఎలాంటి జైలు శిక్ష ఉండదు అనేసి మనకి బిఎన్ఎస్ సెక్షన్స్ 34 టు 44 సెక్షన్స్లలో మనకి ఆత్మరక్షణ హక్కు గురించి వివరించడం అనేది జరిగిందండి. సో ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది ప్రాపర్టీస్ కోసము కావాలని ఒకరినొకరిని చంపుకోవడము, లేదు అంటే ఆడవాళ్ళ పైన అఘాయిత్యాలు, లేదంటే కిడ్నాప్ చేసి వేరే దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది డే బై డే చాలా ఎక్కువ అవుతున్నాయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే, అలాంటి సిచ్యువేషన్ లో మీరు కనుక ఉంటే, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీ ఆత్మరక్షణ కోసము వాళ్ళ పైన దాడి చేసే రైట్ ఉంటుంది. అండ్ ఆ దాడిలో వాళ్ళు కనుక మరణిస్తే మిమ్మల్ని చట్టం ఎలాంటి పనిష్మెంట్ అయితే ఇవ్వదండి. బట్ ఇలాంటి సెక్షన్స్ ని కూడా చాలా మంది మిస్యూజ్ చేసుకుంటారండి. బట్ వాటికంటూ కొన్ని కండిషన్స్, టర్మ్స్ అయితే ఉంటాయండి. ఏది అంత ఈజీగా కోర్టు నమ్మదు. చాలా మంది ఇట్లాంటి వాటిని కూడా మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయండి. వీటిలలో ఏంటంటే ఒకవేళ మీ పైన దాడి కానీ, లేదంటే మీకు ఒకవేళ అలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు నిజంగానే అక్కడ మీరు అలాంటి సిచ్యువేషన్ అనేది మీకు క్రియేట్ అయ్యిందా అనేది కూడా మీరు ఎవిడెన్స్ అనేది కలెక్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అక్కడ చూసిన విట్నెసెస్ లో కానీ, లేదంటే ఒకవేళ ఎవరైనా రికార్డ్ చేసినా, లేదు అంటే మీకు 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 జరిగిన దాడి గాయాల తాలూకా ఇలాంటి ఏమైనా ఎవిడెన్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. చాలా మంది నన్ను అడగచ్చు కూడా, ఏమని, మేడం ఇలాంటి సెక్షన్స్ మీరు చెప్తున్నారు, సో ఇంకా రేపటి నుంచి మేము ఆత్మరక్షణ కోసం అవతల వాళ్ళ పర్సన్ ని చంపేశాము అనేసి చాలా మంది ఒకరినొకరు మేము చంపేసుకుంటారు కదా మేడం అని కూడా అడగచ్చండి. బట్ ఇలాంటి సెక్షన్స్ ఉండేది కూడా ఓన్లీ నిజంగా సఫర్ అయ్యే వాళ్ళకి, నిజంగా అంటే అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి ఆత్మరక్షణ కోసం మాత్రమే, అలాంటి వాళ్ళకి మాత్రమే శిక్షలు పడవండి. వాటికి కూడా కొన్ని ప్రొసీజర్స్ అయితే ఉంటాయి. అంత